హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చెప్పబోయే కథ మీ పిల్లలకైతే మర్చిపోకుండా చెప్పండి. ఈ కథ విన్న మీ పిల్లలు జన్మలో మీ దగ్గర అయితే అబద్ధం ఆడరు. అలాగే అబద్ధం ఆడితే ఎంత నష్టం కలుగుతుందో మీరు ఈ వీడియోలో వింటారు. నేనైతే కథ స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, ఈ కథనైతే మీరు లాస్ట్ వరకు వినండి. అనగనగా ఒక అమ్మ కొడుకు వాళ్ళిద్దరైతే మేకల కాపరికి వెళ్తారు. అక్కడ మేకల కాపరి అంటే ఐడియా ఉందా? మేకలను కాయడం అన్నమాట. వాటిని జాగ్రత్తగా తినడానికి తీసుకెళ్ళి తినిపించుకొని ఈవినింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కట్టి వేసుకోవడం. సో అలా చేస్తున్న సమయంలో అందులో నుండి ఒక మేక తప్పిపోతుంది. అప్పుడు ఆ మేక మే మే అని ఒర్లుతూ ఉంటుంది. సో దగ్గరలోనే ఉంది అని తన తల్లి ఆ మేకను తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు నేను ఆ బాబుకు చెప్తా ఉంటుంది, ఏంటి అంటే, నేను ఆ మేకను తీసుకురావడానికి నేను వెళ్తున్నాను, నువ్వైతే జాగ్రత్త, అలాగే ఈ మేకలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ వీటిని తినడానికి పులి వస్తే నాకైతే వెంటనే చెప్పు, నేను వచ్చి గన్ షూట్ చేస్తాను అని తన తల్లి చెప్తుంది. అది విన్న కొడుకు సరే అమ్మ, నేను చెప్తాను పులి వస్తే అని అంటాడు. సో తన తల్లి మెల్లిగా అంటే మేకను వెతుకుతూ ఉంటుంది. కొంచెం ఒక 10 అడుగులు వేయగానే తన కొడుకు పులొచ్చిందమ్మా అని అంటాడు. తన తల్లి అది నిజమే అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది తన కొడుకు దగ్గరికి. తీరా అక్కడ చూస్తే పులి రాదు. ఏంట్రా అలా చెప్పావని తన కొడుకును మందలియగా తన కొడుకు, అమ్మా నేను జోక్ చేశాను, పులి రాలేదమ్మా అని నవ్వుతూ అంటాడు. అప్పుడు తన తల్లి చెప్తుంది, అబద్ధం చెప్పొద్దు కొడుకా, అలా నేను నిజమే అనుకొని ఎంత టెన్షన్ పడ్డానో చూసావా అని. సరే అని తన తల్లి మళ్ళీ మేకను వెతకడానికి వెళ్తూ ఉంటుంది. అలా వెతుకుతూ కొంచెం దూరం పోగానే నిజంగానే మళ్ళీ పులి వస్తుంది ఆ మేకల దగ్గరికి. రాగానే అమ్మ పులొచ్చిందమ్మా అని తన తల్లికి తన కొడుకు చెప్పగా తల్లి తన కొడుకుని నమ్మదు. ఫస్ట్ జోక్ చేశాడు కదా, మళ్ళీ జోకే చేస్తున్నాడేమో, పులి ఏం రాలేదు అని పట్టించుకోకుండా మేకను వెతుకుతూ ఉంటుంది. సో అదే టైంలో ఆ టైగర్ వచ్చేసి మేకలన్నిటినీ తినేస్తుంది. ఆ బాబు చాలా భయంతో చెట్టెక్కి కూర్చుంటాడు. తీరా మేకలన్నీ తినేసాక ఆ బాబుని కూడా కరవడానికి చెట్టెక్కుతుంది. తొందర వాళ్ళ మమ్మీ ఇతను మమ్మీ పులొచ్చిందమ్మా, నేను నిజం చెప్తున్నా అనేసరికి తన తల్లి కూడా ఇక్కడికి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ అన్ని మేకలు తినేసి ఆ బాబునైతే తినడానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో కొంచెం కాలు పట్టడానికి వెళ్తుండగా తన తల్లి ఆ టైగర్ని అయితే గన్ షూట్ చేసి చంపేస్తుంది. సో కిందికి దిగాక థ్యాంక్స్ అమ్మ, నువ్వు వచ్చావని ఆ బాబు వెక్కి ఏడుస్తాడు. అప్పుడు తన తల్లి చెప్తుంది, చూసావా అబద్ధం వల్ల ఎంత నష్టం జరిగిందో. ఫస్ట్ నువ్వు అబద్ధం ఆడకపోతే నేను సెకండ్ టైం నువ్వు పులొచ్చిందని చెప్పగానే నేను వచ్చేదాన్ని, మన మేకలన్నీ తినకపోతుండే, నీకు ఈ కాలికి కూడా దెబ్బ తగలకపోతుండే. ఎప్పుడు అబద్ధాలు ఆడొద్దు, ఎందుకంటే అది ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకోసారి మనం నిజం చెప్పినా ఎవరు నమ్మరు. అలా తన తల్లి తన కొడుకుతో ఇలా చెప్తూ ఉంటుంది. సో అది విన్న కొడుకు రియలైజ్ అయ్యి, అమ్మ నేను ఎప్పుడు అబద్ధాలు ఆడను, ఇక ఇదే లాస్ట్ టైం అమ్మ, నన్ను క్షమించు అని తన కొడుకు అడగగానే తన తల్లి క్షమించేసి అప్పటి నుండి వాళ్ళ జీవితం సాఫీగా జరిగిపోతుంది. సో నేను ఈ కథనైతే మా బాబుకు చెప్పడం జరిగింది. అప్పటి నుండి మా బాబు కూడా అస్సలు అబద్ధాలు ఆడడు. ఒకవేళ తప్పు చేసినా కూడా చేసా అమ్మ అనే చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వేరే అబ్బాయిని కొట్టాడు అనుకోండి, కొట్టావా అంటే అవును కొట్టా అమ్మ అంటారు. అప్పుడు మనం ఎందుకు కొట్టామని తిట్టకూడదు, మనం రీజన్ అడగాలి, నువ్వు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అడిగిన తర్వాత మనం దానికి సొల్యూషన్ చెప్పాలి. కానీ
అని ముందే ఎందుకు కొట్టావని దండిస్తే పిల్లలు కూడా భయపడి మనకు నిజం చెప్పడం మానేస్తారు. చూసారా, అబద్ధం ఆడడం వల్ల ఎంత నష్టం జరిగిపోయిందో. సో మీ పిల్లలకు కూడా ఈ కథ చెప్పండి. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలకైతే కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే మనం స్కూల్లో చాలా కంప్లైంట్లు వస్తాయి, మా బాబు పెన్సిల్ తీసుకున్నాడు అలా అని. సో ఇద్దరు నా పెన్సిల్ తీసుకున్నారని ఒకరు, నా పెన్సిల్ నేను తీసుకోలేదమ్మా అని ఇంకొకరు చెప్తూ ఉంటారు. అదే అబద్ధం ఆడకుంటుంటే మన బాబు చెప్పింది మనం నమ్మగలుగుతాం. నేను తీసుకున్నా అమ్మ అని చెప్తే సరే, వాళ్ళ పెన్సిల్ వాళ్ళకి ఇచ్చేసి మనం మన బాబుకి పెన్సిల్ ఇంకోటి కొనివ్వడము ఏదో ఒకటి జరుగుతుంది అబద్ధం ఆడకుంటుంటే. అదే ఒకవేళ అబద్ధం ఆడి మన పిల్లల మీద మనకు నమ్మకం లేకపోతే మనం ఇద్దరు పిల్లల పేరెంట్స్ గొడవ పడాల్సి వస్తుంది. అంటే నేను ఎగ్జాంపుల్ పెన్సిల్ చెప్పాను, ఏ విషయమైనా అంతే. సో మీ పిల్లలకు కూడా ఈ కథ చెప్పండి, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, అబద్ధాలు ఆడకుండా ట్రై చేస్తారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా మనం కంపల్సరీ రీజన్ అడిగి దానికి సొల్యూషన్ చెప్పాలి తప్ప ఏం రీజన్ అడగకుండా నువ్వు చేసావు తప్పు అని శిక్షించకూడదు ఎప్పుడు పిల్లల్ని. అలా చూసుకుంటే మాత్రం పిల్లలైతే మనకు నచ్చినట్లు మారుతారు. నాకైతే నా చిన్నప్పుడు ఈ స్టోరీ మా అమ్మ చెప్పింది. అప్పటి నుండి ఏమైనా అబద్ధం ఆడాలంటే నాకు ఈ స్టోరీ గుర్తొచ్చేది. ఆ మేకలు లాస్ అవ్వడం కానీ, అలాగే పులి కరవడం కానీ. నేను అబద్ధం ఆడితే నన్నెక్కడ నమ్మరో మా అమ్మ వాళ్ళు, నేను ఎక్కడ దొరికిపోతానో అని అబద్ధం ఆడడం అయితే మానేశాను. సో మీ పిల్లలకైతే ఇది చెప్పడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. పిల్లలున్న ప్రతి ఒక్కరూ ఈ కథను వినాలి, చెప్పాలి. నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఈ స్టోరీ తెలిసినట్లయితే మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.